పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో పరమాత్మ ప్రబోధం. ఏమిటి పరమాత్మ ప్రబోధం? పరమాత్మ మనతో మాట్లాడతారా? మరి పరమాత్మ, మనం అంశాత్మలము పరమాత్మ నుండి వచ్చాము అంటే మరి ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి మనం పరమాత్మ ప్రబోధాలని మనం రిసీవ్ చేసుకుంటే ఎలా ఉండాలి? ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం మిత్రులారా. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు మల్కాజ్గిరి పిరమిడ్ మాస్టర్ గణేష్ గారు. వారు పత్రిజీ మహా శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని నిర్మించి ఒక పెద్ద 18x18 పిరమిడ్, 9x9 చుట్టూ పిరమిడ్స్తో ఒక ధ్యాన ఆశ్రమాన్ని నిర్మిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గణేష్ గారు. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, జయహో పత్రిజీ. పిఎంసికి మీకు కూడా ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ, జయహో పత్రిజీ. ఎస్, ఏమిటి పరమాత్మ ప్రబోధం? ఏంటి పరమాత్మ ప్రబోధం? ఇప్పుడు మనం మనం ఏమనుకుంటామంటే, శ్రీకృష్ణుడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో దాన్ని ఏమనుకుంటామంటే, ప్రతి ఒక్కడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు, అది భగవద్గీత జరిగిపోయింది, ఆ పుస్తకం మనం పెట్టుకుంటే భగవద్గీత అయిపోతుంది అన్న టైప్లో ప్రతిరోజు మనం చదివేసుకుంటూ అయిపోతాం. కానీ శ్రీకృష్ణుడు అన్న ఆయన ఎవరైతే పరమాత్మ ఉన్నాడో అది ప్రతిరోజు మనకు చెప్తా కూడా డైరెక్ట్ మనలోనే ఉన్నాడు, కానీ అది మనం వింటలేదు. అది ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్లో తెచ్చుకుని మనం వింటం మొదలు పెట్టామో అప్పటి నుంచి మన జీవితాన్ని పూర్తిగా పరమాత్మ స్థితిలోకి మారిపోతుంది. అదే పరమాత్మ ప్రబోధం పూర్తిగా. అంటే మన జీవితం ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం జీవిస్తున్నాం. జీవించడం అంటే ఏంటనుకుంటున్నారు? మనం ప్రతిరోజు మనం భార్య పిల్లలను చూసుకుంటాం, చదువుకుంటాం, ఉద్యోగం చేయటం, ఇది జీవితం అనుకుంటున్నారు. కానీ జీవితం అంటే ఇది కాదు. లోన ఇన్సైడ్కి మనలో ఉన్న పరమాత్ముడితో మనం కలిసి ఎలా జీవిస్తున్నాం అన్నది జీవితం. అదే పరమాత్మ ప్రబోధం. ఓహో, అంతరంగంగా వింటూ జీవించడం. ఎస్, ఓకే, పరమాత్మ ప్రబోధం. ఓకే, వండర్ఫుల్. సో అలా వింటూ జీవించాలి అంటే అలా వింటూ జీవించాలని కాదు, కానీ అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, మన భౌతికంగా ఎన్నో జన్మల నుంచి తీసుకుంటూ వచ్చాం. జ్ఞానం అన్నది ఎన్నో జన్మల నుంచి, జన్మ పరంపరలో తీసుకుంటూ వచ్చాం. అంటే ఇన్బెల్ట్ సాక్షిభూతంగా ఎవరున్నారు? మనలో ఉన్న పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్ముడు మనకి ఇచ్చిన ఫ్రీ వీల్ ఏంటంటే, నన్ను అడిగే వరకు కూడా నేనేం చేయను. నన్ను ఏ జ్ఞానం అడిగితే ఆ జ్ఞానం ఇస్తాను. నాకు ఇప్పుడు మంచిగా వెళ్ళాలంటే మంచి జ్ఞానం ఇస్తాడు, సరికాని జ్ఞానం కావాలంటే ఇస్తాడు, అన్నీ ఇస్తాడు పరమాత్మ. కానీ ఏంటంటే నువ్వేది తీసుకుంటున్నావు దాన్ని బట్టి నువ్వెలా జీవిస్తున్నావు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను మనసులో ఉన్నది పదిది కూడా మీకు చెప్పగలుగుతున్నానంటే నేను లోన ఉన్న పరమాత్ముడికి ధర్మం చేస్తున్నట్టు. లోన ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అంతే. ఫస్ట్ పాయింట్, అది జీవించడం కాదు, అది నాటకంలో ఇంకా పెద్ద నాటకం వేస్తున్నారు. రైట్, ఓకే. అంటే పరమాత్మ ప్రబోధంతో జీవించాలంటే అంతరంగంగా వినాలి, అల్టిమేట్ పాయింట్. అసలు పరమాత్మ మనతో మాట్లాడడం అనేది నిజమేనా? ఎలా మాట్లాడతారు? ఎస్, ఇప్పుడు మీకు మెడిటేటర్, నాన్ మెడిటేటర్. ఓకే, నాన్ మెడిటేటర్ కూడా ఒక్కోసారి ఒక పని చేసినప్పుడు ఇది వద్దు, ఇది సరికాని పని, ఇది చెయ్యొద్దు అని కానీ లో నుంచి ఇన్నర్ వాయిస్ కానీ, లేదా ఒక ఆలోచన రూపంలో కానీ, లేకపోతే తన వాయిస్ తనకి వినిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ఆలోచన వచ్చిందండి, నా మనసు చెప్పిందండి, లేకపోతే ఎవరో గురువు చెప్పారండి, లేకపోతే దైవం చెప్పింది అంటారు కదా. ఈ దైవం కానీ, గురువు కానీ, మనసు కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్న ఆత్మ పదార్థమే, అది పరమాత్మే. ఇన్బెల్ట్ మనసు కూడా పరమాత్మలో స్వరూపమే. దాన్ని మనం ఎలా వాడుతున్నాం అన్నది దాన్ని బట్టి ఉంటుంది అంతే. యా, వండర్ఫుల్. అసలు మనసు కూడా ఆత్మలో బాగుంటాయి. ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు మనసే ఆత్మ అని విన్నాం పత్రి సార్ నుండి. ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు మనసే ఆత్మ. ఎస్, ఇప్పుడు నేను ఏమంటానంటే, మనసు అన్నది మన బాడీలో ప్రతి చోట ఉంది. మనసు అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్లో లేదు. అది ఎలా ఉంటుందో కూడా ఎవరు పెట్టలేదు. మనసు అన్నది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మనసు అన్నది ఒక చైతన్యం అంతే. అది కూడా ఎందుకంటే ఇప్పుడు మన కాళ్ళకి చెప్పులు వేసుకుంటున్నాం, అది డిసైడ్ చేసేది ఎవరు? కాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాయి. అంటే కాళ్ళకి మనసు ఉందిగా, కళ్ళజోడు పెట్టుకుంటున్నాం, కళ్ళు సెలెక్ట్ చేస్తున్నాయి.
సూట్ అయిందా లేదా, బట్టలు సరిగ్గా కనబడుతుందా డ్రెస్ లేదా, వేసుకుంటున్నావు, డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది, డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు, ఇది ఎలా ఉంది. ఆహా. అంతా మనసే. ఉమ్, ఆ మనసుని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, దీన్ని మళ్ళీ ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మారితే దీన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట, అంతే. ఇది ప్రబోధం అన్నది పూర్తిగా ఏంటంటే మన పరమాత్ముడు ఏదైతే చెప్తున్నాడో. ఇప్పుడు మెడిటేషన్ చేసేవాళ్ళు కంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, ధ్యానం చేయని వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంది. ధ్యానం చేయకముందు ఏమైపోయాడు అదే మనిషి, కాకపోతే ఆలోచించకుండా అటు ఇటు తిరిగిపోయాడు. ఇప్పుడు ధ్యానం చేసాక ఏమంటున్నాడు, స్థిరంగా కూర్చుంటాం నేర్చుకున్నాడు, ఆలోచిస్తాం నేర్చుకున్నాడు, లోన ఉన్న విషయాన్ని తెలుసుకుంటాం నేర్చుకున్నాడు. లోన ఉన్న విషయం ఏంటంటే ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దని చెప్తుంది. ఈ గైడెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పూర్తిగా పరమాత్మ స్వరూపంతో కలిసి జీవిస్తున్నట్టు, అంటే జ్ఞానిగా జీవిస్తున్నాడు. ఎవరైతే జ్ఞానిగా జీవిస్తున్నాడో వాడు పరమాత్మ స్వరూపమే పూర్తిగా, ఎవరైనా సరే. వాళ్ళు ధ్యానం అంటే ధ్యానులైనా ధ్యానులు కాని వాళ్ళైనా కాకపోయినా సరే, కొంతమంది ధ్యానం లేకున్నా కూడా ఒక జ్ఞానంతోనైతే ఉంటారు, అవేర్నెస్తో ఉంటారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడండి, పొద్దున్న సాయంత్రం దాకా, అంటే వచ్చిన ఉదాహరణ చెప్తా చూడండి. ఒక ఎదురు బదురు ఇల్లు ఉన్నాయి, ఈయన పేరు సుబ్బారావు గారు, పెద్ద శాస్త్రి గారు. ఈయన ఎదురింట్లో ఉన్నవాడు ఒక తాగుబోటు, అంటే ఒక డ్రింక్ చేసే పర్సన్, సరికాని వ్యక్తి. ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి అడ్రస్కి వెళ్ళబోయి ఇంటికి వచ్చాడు. సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడా అని అడిగాడు. అంటే నేనుగా మంచోడిని కాదు కానండి, ఆయన చాలా దేవుడు అండి, అది ఆయన ఇల్లు అదేనండి అని చెప్పాడు. ఓకే, తర్వాత ఈ సుబ్బారావు గారి దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ అడ్రస్ తెలియలేదురా, పక్కింట్లోకి వెళ్ళిపోయినరా అంటే, వాడా మంచోడు కాదాడు. ఇక్కడ వ్యక్తుల్లో ఎవరు మంచోళ్ళు కాదు. ఓకే, నేను మంచోడు కాదండి, ఆయన మంచోడు అని చెప్పాడు, అంటే అంగీకరించాడు. ఇక్కడ ఇతనేమంటున్నాడు, మంచోడు కాదని దగ్గరికి. అంటే ఎదురుగా ఉన్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడు మర్చిపోతున్నారు అందరూ కూడా. చేసేది, చేపించేది, చూసేది, అనుభవించి ఇలా చేసేది కూడా పరమాత్మ స్వరూపమే. అందుకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ధ్యానంలోకి రాగానే మనం చెప్పే పాయింట్ ఏంటి, అందరినీ అంగీకరించు, అన్ని సిచ్యువేషన్లు అంగీకరించాను. ఎందుకు చెప్తామంటే ఇందుకే, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నాడు. మరి ఎందుకు వచ్చి కష్టపెడుతున్నాడండి వాడు అంటే, మనం నేర్పిస్తాకి, మనం నేర్చుకుంటాకి. మనం నేర్చుకుంటలేదు, మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదానికి కూడా నలుగురు ఐదుగురిని బట్టి ఈయన వల్ల అసలు ఈయన ఎవ్వరు లేరు ఇక్కడ, ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారు. అది తెలుసుకోవాలంతే. అది ఎప్పుడైతే తెలుసుకున్నామో లోన ఇన్సైడ్ వాయిస్ యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు దాకా అవ్వదు. ఎందుకు అవ్వదంటే పిన్ డ్రాప్ సైలెంట్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మాత్రమే మనలో ఉన్న పరమాత్మ మనతో మాట్లాడితే కమ్యూనికేషన్. ఇప్పుడు ఉన్నారు సార్, ఇప్పుడు నేను పిఎంసీకి వచ్చాను కాబట్టి మీరు నాతో మాట్లాడుతున్నారు. అదే నేను ఎక్కడ మల్కాజ్గిరిలో ఉన్నాను ఇంకా మాట్లాడలేరుగా. నేను మీ దగ్గరికి వచ్చాను కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నారు, నేను వింటున్నాను. అలాగే పరమాత్ముడు కూడా అంతే. పరమాత్ముడు మనం ఏదైతే అడిగామో అది మాత్రమే చెప్తాడు. అది మంచి విషయం అని చెడ్డ విషయం అని, అది మనం తెలుసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ప్రబోధం. అంటే అక్కడ ఉన్నది అంతా ఉంది, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం అడిగితే అది ఇవ్వబడుతుంది. ఎస్, రైట్. అది ఏదైతే తీసుకుంటున్నారో దాంతో జీవిస్తున్నారు అంతే. అంటే తీసుకున్న దాంతోనే జీవిస్తూ దానివల్ల అంటే నాకేదో శిక్ష వేశారు అన్నట్టుగా మళ్ళీ బ్లేమ్ చేస్తున్నారు, అంతే కదా. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒకటి ఉంటుంది, ఒక ఫ్రీ వీల్ అన్నది ఉంది. ఫ్రీ వీల్ అంటే పర్టికులర్గా పరమాత్మ ఆయన పూర్తిగా యాక్టివేషన్ అయి ఉన్నాడు మనలో, కానీ మనం అడిగేదాకా ఏమి చెప్పడు. ఓకే, ఇప్పుడు మీరు చాలామంది కష్టాలు పడుతున్నారు అంటున్నారు కదా, ఆ కష్టంలో చివరి దాకా వచ్చిన తర్వాత ఇలా చేపల్ని ఇలా ఒడ్డుకేసి మళ్ళీ నీళ్ళు వేసినట్టు కాపాడుతున్నారుగా. గజేంద్ర మోక్షం కూడా అంతే, కాపాడుతున్నారుగా. కాపాడేవాడు కూడా పరమాత్ముడే. ఎందుకు అంటే ఇంకా ఈడు అవుట్ అయిపోయాడు, కంపల్సరీ సేవ్ చేయాలని చెప్పి ఏదో రూపంలో సేవ్ చేస్తున్నాడు. అంటే మన శక్తి మేరకు ఏం చేయగలమో చేసేదాకా, జరిగేదాకా, నేర్చుకునేదాకా వదిలేసి ఇక మనం ఊపిరి ఆడట్లేదు అన్నప్పుడు మనకు అభయహస్తం అయితే అందించబడుతుంది. 98% మనం చెయ్యాలి, 90% మాత్రం విడిచిపెట్టాలి. అభయహస్తం మనకు అందించబడుతుంది. ఆ 98లో మనం సీరియస్గా ఉన్నప్పుడే అన్ని విషయాల్లో అభయహస్తం అయితే ఉంటుంది ఎప్పుడు, గ్యారంటీ ఎవరికైనా ఉంటుంది, నాన్ మెడిటేటర్లకు కూడా ఉంటుంది. తన పరిస్థితిలో ఎంత చేయాలో చేశాడు, సర్లే ఇప్పుడు చేద్దామని ఇట్లా అంతే పక్కకి ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, వావ్. ఇప్పుడు మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేశాడు సార్, మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి దొంగతనం చేశాడు, ఒక 2,000 3,000 తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత
మళ్ళీ వచ్చి ఏం చెప్పాడంటే, కాదు సార్ నేను దొంగతనం చేశాను సార్, ఇదిగో 2000 తీసుకెళ్ళాను సార్ అనగానే మీ కాళ్ళు పట్టేసుకున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఈసారి ఇటువంటి పనులు చేయకు, ఇంకో 1000 ఇచ్చి ఏమైనా అవసరం ఉంటే నన్నే అడుగని చెప్పారు. ఎందుకు చెప్పారు? వాడు తప్పు వాడు తెలుసుకున్నాడు కాబట్టి, ఆడు అంగీకార తత్వంలోకి వచ్చాడు కాబట్టి, ఇంకా ఆడు తప్పు చేయడం అన్న నమ్మకం మీకు కలిగింది కాబట్టి మీరు ఇంకా ఫ్రీ వీల్ ఇచ్చారు. పరమాత్మ కూడా అంతే. అనుభవ జ్ఞానం వచ్చింది, ఇది తప్పు అని పశ్చాత్తాపం చెందాడు. అంతే. ఓ, పరిహారం చేసుకోవడానికి రెడీ ఉన్నాడు. పశ్చాత్తాపం. కాబట్టి ఇప్పుడు మనం దానికి రివర్స్ మనమే ఇచ్చాం. ఎస్, ఇది ప్రతి విషయంలో వస్తుంది. నాట్ ఓన్లీ దొంగ విషయంలో కదా, అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. అందుకే మీకు జైల్లోకి ఎవరో మన కోర్టులోకి వెళ్ళగానే ఆత్మ మీద సాక్షి, ఆత్మసాక్షితో చెప్పండి, ఆత్మసాక్షి పరమాత్మ సాక్షితో చెప్పమంటున్నాడు. అంతే, పరమాత్మ సాక్షిగా చెప్పాలంటే ఇక్కడ సత్యం చెప్పేవాడు. ఒక గురువు ఉంటాడు. గురువు ఏంటంటే నెక్స్ట్ తన ఒక శిష్యులకి తన తర్వాత పోస్ట్ ఇద్దామని చూస్తున్నాడు. అంటే గురుతత్వాన్ని ఇద్దామని చూస్తున్నాడు. ఆయన వెళ్ళిపోదాం, రిటైర్మెంట్ అవుదామని చూస్తున్నాడు. అవుదామని చెప్పి చూసేటప్పటికి నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి ఆలోచించేటప్పటికి ఇద్దరు వచ్చారు. ఇద్దరు శిష్యులు, ప్రియమైన శిష్యులు అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా సమవిద్యులో ఉన్నారు. ఆయనకి అర్థం కాదు ఏం చేయాలని. చివరికి ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే ఒక పావురే తీసుకొచ్చాడు, 2 పావురేలు తీసుకొచ్చి చెరుకోటి ఇచ్చాడు. ఈ 2 తీసుకెళ్ళిపోయి ఎవ్వరూ చూడకుండా చంపేసి తీసుకురండి, అప్పుడు నా స్థానం మీకు ఇచ్చేస్తా అన్నాడు. సరే, ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక ఆయన సెకండ్ డేకి వచ్చాడు. గురుగారు నేను ఒక కొండ గృహలో తీసుకెళ్ళాను, చంపేశాను, ఇంకేం లేదు, మీరు అది ఇచ్చేయండి అని చెప్పాడు. కాదు, ఇంకో ఆయన వెళ్ళాడు కదా, ఆయన కూడా వచ్చేయి చూసిన తర్వాత చూద్దాంలే అన్నాడు. ఇంకో ఆయన రాలేదు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. 3 years అయిపోయింది, ఇంత పావురే ఇంత అయిపోయింది. ఇలా తీసుకొచ్చి గురువుగారి దగ్గర పెట్టాడు. అదేంటి చంపమంటే ఎందుకు చంపలేదంటే, నేను చూస్తున్నాను కదా సార్, నేను కళ్ళు మూసుకున్నా సార్, నాలో ఉన్న పరమాత్ముడు చూస్తున్నాడు కదా సార్, ఎలా చెప్పమంటున్నారు సార్? ఎవరు చూడకుండా ఏమన్నారు? అది మళ్ళీ ఎలా నాలో ఉన్న పరమాత్ముడు చూస్తున్నాడు కదా అన్నాడు. అలాగేంటో మనం చేసే ప్రతి పని కూడా పరమాత్ముడు చూస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఏం చూస్తలేదు అనుకుంటున్నాం. పరమాత్మ మీన్స్ మనమే. అది కూడా ఎందుకంటే మీకు ఒక టీచర్ అంటే ఒక గురువు ఉంటాడు. గురువు ఏం నేర్పుతాడు? విద్యాబుద్ధులు నేర్పుతాడు. అలాగే మనలో ఉన్న పరమాత్మ ఏం చేస్తున్నాడు? మనకు విద్యాబుద్ధులు అన్నీ నేర్పుతున్నాడు. అన్ని విషయాల్లో, సరికాని విషయంలో కూడా గైడెన్స్ ఇస్తాడు. అది నువ్వు నేర్చుకుని విడిచిపెట్టే వరకు కూడా. మేము చేయలేమంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు అనుకుంటే ఏదైనా చేయగలడు, వాడు అనుకోకపోతే ఏది చేయలేడు. ఎవరైనా అంతే. అది అనుకుంటాం మీన్స్ ఏంటంటే అది ఆ జ్ఞానం వస్తమే పరమాత్ముడితో మనం కలిసి విధానం. అది రావాలి సార్ ఫస్ట్. అది రాకపోతే మనకి ఎన్ని జ్ఞానాలు చేసినా వేస్టే. ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి ఏం కావాలి అన్నది, దాని తర్వాత ముందుకు వెళ్తాం మనం. అంతే. ఓకే. ఇప్పుడు మరి ధ్యానంలో ఇప్పుడు బయట మన లోపల పరమాత్మ నుంచి అందుతుంది ఓకేనే, కానీ ధ్యానంలో మనకు కొంతమందికి మాస్టర్లు గురువులు కనబడుతూ ఉంటారు, వారి ద్వారా అందించబడింది అంటారు కదా. అంటే వారే కనబడుతూ ఉంటారా? మీ అనుభవం ఏంటి? మనకు కనబడే గురువులు వారైనా వారి రూపంలో ఎన్నోసార్లు చెప్పారు కదా, వారి రూపంలో వాళ్ళ రూపంలో వచ్చేది కూడా మీ పరమాత్ముడే. మనకు పత్రిసారి ఇష్టం కాబట్టి పత్రిసారి రూపంలో మన పరమాత్ముడే మనకు కనిపిస్తున్నాడు. మహావతార్ బాబాజీ ఇష్టం, మహావతార్ బాబాజీ కనిపిస్తాడు. ఎందుకంటే మనకిష్టమైన రూపంలో మనకు కనిపిస్తే మనం ఆ మాట వింటామని చెప్పి మనకిష్టమైన రూపాల్లో కనిపిస్తాడు. అందుకే చాలా మందికి చూడండి, శివుడు కనిపించాడు, వెంకటేశ్వర స్వామి ఎలా కనిపిస్తున్నాడు? వారు ఎవరన్నా ఏది నమ్మితే వారే కనబడతారు. నీ ఆలోచన ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామి కనిపించాడు. అది కూడా మీలో ఉన్న పరమాత్ముడే ఆ రూపంలో కనిపించాడు. పరమాత్మ మీన్స్ కాన్షియస్నెస్, ఓన్లీ చైతన్యం మాత్రమే, దానికి రూపం లేదు, ఏమీ లేదు. అది ఏ రూపంలో ఉన్నా మారచ్చు. మనకు అనుగుణమైన, మనకు ఎవరు చెప్తే వింటామో ఆ రూపంలో కనబడతా. అంతే సార్. మీరు ఇప్పుడు నేను వచ్చి రేపు పొద్దున నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే మీరు వింటారా? పత్రి సార్ వచ్చి గణేష్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంతే కదా, మీకు ఇష్టమైన పత్రి సార్ కాబట్టి ఇష్టమైందంట. ఏదన్నా అంతే. ఇక్కడ ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒక టెంపుల్స్ విషయంలో తీసుకుందాం మనం. ఆది పరాశక్తి యాక్చువల్లీ ఏంటంటే పూర్తిగా మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఆది పరాశక్తి టెంపుల్సే. అయితే ఏంటంటే ఒక అమ్మవారు వచ్చి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటే, మీకు రాముగారికి వెంకటేశ్వర స్వామి ఇష్టం కాబట్టి ఆ అమ్మవారు వచ్చి ఏం చెప్తుందంటే, నేను పలానా కొండ మీద వెలిసాను, నువ్వు విగ్రహం పెట్టని చెప్తాను మీకు. అప్పుడు మీరు కడతారు. అంతే. ప్రతిదీ అంతే. ఇప్పుడు ఉన్న టెంపుల్స్ కానీ ఏదన్నా అంతే. నీలో ఉన్న పరమాత్మ నీకేం చెప్పాలనుకున్నాడో నీ ఇష్ట రూపంలో వచ్చి కనిపిస్తాడు. అంతే.
చాలా మందికి భార్య కనిపిస్తుంది, భర్త కనిపిస్తుంది అంటే మరి వాళ్ళకి వాళ్ళ ఇష్టం కాదు కనిపిస్తుంది అంటే. మనలో ఉన్న పరమాత్మ ఏదన్నా అంతే. ఓకే. అందుకే భగవద్గీతలో కూడా చేసేది, చేపించి చూసేది అన్నీ నేనే, కానీ సాక్షిభూతంగా ఉంటా, నాకు ఏది అంటుకోదని చెప్పాడు. ఆయన సాక్షిభూతంగానే ఉంటాడు ఎప్పటి వరకు? మనము వేరు ఆయన వేరు అనుకున్న వరకు. ఆయన మనం ఒకటే అన్నప్పుడు యూనివర్స్ అంతా ఒకటైపోతుంది. నేను యూనివర్స్ కూడా ఒకటే, నేను భగవంతుడు కూడా ఒకటే, అంతా ఒకటే, అంతా నేనే ఉన్నాను తెలుసుకుంటామే. చివరికి స్పిరిచువాలిటీలో మీనింగ్స్ ఏంటంటే, లాస్ట్కి అంతిమ లక్ష్యం ఏంటంటే అన్ని చోట్ల నేనే ఉన్నా, అన్నీ నేనే, అంతా నేనే అని తెలుసుకుంటమే స్పిరిచువాలిటీ. లాస్ట్కి ఇవన్నీ డ్రామా అంతా ఇడిచిపెట్టాలి. ఈ డ్రామా ఇడిచిపెడతాకే కష్టం. ఇప్పుడు ప్రతి మనిషి జీవితం తీసుకుంటున్నాడు, లాస్ట్కి మాయలు ఎందుకు పడుతున్నాడు అంటే ఇది నిజం అనుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇది నిజం అయితే మనం ఏం తీసుకెళ్తున్నాం చెప్పండి? ఒక ఇల్లు కొనుక్కుంటున్నా తీసుకెళ్తున్నామా? కారు కొనుక్కుంటున్నా తీసుకెళ్తున్నామా? భార్య భర్తలు తీసుకెళ్తున్నాం? ఎవరిని తీసుకెళ్తాడు? జస్ట్ మనిషి ఇలా పుడతాడు. ఆత్మ ఏంటంటే నేను సాధించేస్తా అన్నాడు. చనిపోయేటప్పుడు చూడండి, పైన ఉందో తెలుసుకోలేదు, వెళ్ళిపోయాడు అంతే. అంటే ఇక్కడ మనం తెలుసుకోలేకపోవటం వల్ల కష్టం జరుగుతుంది. ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే లోన ఉన్న పరమాత్మని, దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, దేవుడు ఉన్నాడు, అది మనం తెలుసుకుంటలేదు. అదే విషయం. రైట్. ఇప్పుడు ఒకవేళ ఒక మాస్టర్ ధ్యానంలో కనబడితే వారికి పర్సనల్ విషయాలు చెప్తారా, లేకపోతే లోక కళ్యాణానికి సంబంధించిన చెప్తారా? జనరల్గా అయితే ఇప్పుడు ఒక టెంపుల్ కట్టమని ఒకరికి చెప్పారు అంటే వాళ్ళు కట్టగలిగే స్థితిలో ఉన్నారు, కట్టారు. ఇప్పుడు ఒక సాధకులకు జనరల్గా లోక కళ్యాణానికి సంబంధించినవి అందిస్తారా, లేకపోతే ఏం అందిస్తారు? ఇక్కడ రెండు జరుగుతాయి. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు మనమే ధ్యానం చేస్తున్నాం బాగా, రేపు పొద్దున మనం ఒక సరికాని వ్యక్తి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఉదాహరణ నా ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు జరిగింది? నాకు చాలా సార్లు జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఒక పెద్ద పిరమిడ్ మాస్టర్ అక్కడే ఉన్నాడు, జస్ట్ అక్కడే ఉన్నాడు. వెళ్దామని ఒక స్టెప్ వేసేవాడికి పత్రి సార్ రే అవసరమా, ఏమక్కల పక్క నుంచి అంటాడు. అదేంటి సార్ అంత పెద్ద మాస్టర్ కదా. సరే అని మనం ఇంకా ఈయన చెప్తున్నాడో మనం వెళ్ళొద్దు అంటున్నాడో జస్ట్ మనం ఇక్కడే నుంచి ఉంటాం. ఆ 2 నిమిషంలో ఆడి దగ్గర నుంచి సరికాని మాట వస్తుంది, అది మనకే వినపడుతుంది. అంటే సరికాని వ్యక్తి అని చెప్పేసి మన గురువు కంపల్సరీ కూడా మనకు డైరెక్షన్ ఇస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత లోక కళ్యాణం అన్నది ఏంటంటే, ఈ లోక కళ్యాణంలో కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా, పత్రిజీ మహాశ్రీ చక్ర ధ్యానాశ్రమం, అది మనం నిర్మించుకున్నాం అని చెప్పాం. ఇది ఎందుకు నిర్మించుకున్నాం? గతంలో మనం పెట్టిన పెండింగ్ ఫైల్స్ అయ్యాయి. ఇప్పుడు గతంలో అక్కడ అదేదో చేద్దాం అనుకున్నాం, అది ఇక్కడ దాకా వచ్చి ఇలా చేసాం అంతే. కంప్లీట్ చేసుకున్నాం. అందుకే వాళ్ళు 600 గజాల స్థలం ఫ్రీగా ఇచ్చారు. రైట్. ఇప్పుడు మీకు సరే, ఇప్పుడు మాస్టర్స్ కనబడడం గురించి ఇప్పుడే మీ ఎగ్జాంపుల్లో వస్తుంది. ఇప్పుడు అది ఆశ్రమం పెట్టమని మీకు ఎట్లా మీలోని పరమాత్మ చెప్పారా, ఎక్స్టర్నల్గా ధ్యానంలో ఎవరైనా మాస్టర్స్ కనబడి చెప్పారా? నేను పత్రి సార్ పుట్టినరోజు నాడు, ఒక ఇయర్ పుట్టినరోజు అంటే 2 years క్రితం పుట్టినరోజు నాడు, నెక్స్ట్ మనం ఆశ్రమంలో చేసుకుందాం, పత్రిజీ ఆశ్రమంలో చేసుకుందాం ఒక ఓడ వచ్చింది. క్లాస్లోనే ఫ్లోలో క్లాస్లో వచ్చింది. మన అనుకున్నప్పుడు ఒక మాట వచ్చినప్పుడు మనం నిలబడదు కదా అని చెప్పి సరే స్థలాలను ఎతుకుతున్నప్పుడు ఈ ప్రాసెస్లో మాకు నరసింహారావు అన్న ఆయన ఆ ఊర్లో ఉన్నాడు, తక్కువ రేటుకి మా ఊర్లో ఉంటాయని చెప్పాడు. ఈ లోపల ఏం చేసినట్టే ఒక శివరాత్రి రోజున నువ్వు కట్టబోయే ధ్యానాశ్రమంలో నేను ఉంటా అన్నాడు శివుడు వచ్చి, ఒక చైతన్య రూపంలో వచ్చి. అవును మరి నేనే కడుతున్నాను, నువ్వే ఉండాలి, ఇది జరుగుతుంది, సరేలే మంచిది అన్నాను అని చెప్పి గణేష్ గడితే శివుడు వస్తా అన్నాడు. నేను ఉంటాను, నువ్వు కట్టబోయే ధ్యానాశ్రమం నేనే ఉంటాను. అదే ముందు నిలబడేది గణేష్, ఫిజికల్ రూపంలో ఉన్న గణేష్, వస్తా అన్నది శివుడు, నేనే ఉంటా అన్నాడు. ఓకే రైట్. ఆ డిజైన్ కూడా చూపించాడు, 4 దిక్కులు 4 పిరమిడ్స్. ఓకే బాగుంది, అంతా అయిపోయింది, సరేలేనైనా నువ్వు దిగలని చెప్పి అనుకున్నా. ఈ తర్వాత మళ్ళీ నాకు అమ్మవారు కనిపించి, నువ్వు కట్టబోయే దాంట్లో పూర్తిగా ఏంటి ఆది పరాశక్తి ఒక చైతన్యంతో కడుతున్నావు, నువ్వు పూర్తిగా అమ్మవారి ఒక పాదం దిగుతుంది, పంచభూతాలతో నిర్మించాలని ఆవిడ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. సరే ఇవన్నీ చూసిన తర్వాత మేము కొందామన్న చోట స్థలం అది వేరే చోటకి వెళ్ళింది. ఆ తర్వాత చూస్తే శివాలయం పక్కన అదే శివుడి వెనకాల మన పిరమిడ్ వచ్చింది, అదే అమ్మవారు బల్కంపేట అమ్మవారు స్ట్రైట్ గుడి ఎదురుగానే మన పిరమిడ్ వచ్చింది. ఈ 2 జరిగినాయి. బల్కంపేట అమ్మవారు టెంపుల్కి శివుడి టెంపుల్కి దగ్గరలోనే పక్కనే, శివుడి వెనకాలే ఉన్నాడు. సిటీయే కదా బల్కంపేట అమ్మవారు అంటే, ఆ ఊరు అమ్మవారు అక్కడ బల్కంపేట అమ్మవారు అంటే ఇప్పుడు ఏంటంటే ఆ ఊరు అమ్మవారినే బల్కంపేట తీసుకొచ్చేసారు ఎవరు, అది పెద్ద స్టోరీ. అది ఆ ఊరు అమ్మవారే. ఆ ఊర్లో 15 సంవత్సరాల నుంచి వర్షాలు పడవు, ఈ పిరమిడ్ గట్టకి వర్షాలు పడుతున్నాయి. సో మీకు ధ్యాన సాధనలోనే మీకు కనబడి ఇలా చెప్పడం జరిగింది.
అవును సార్. సో ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. అవును సార్. మ్మ్. అంటే మీకు అలా కనబడిన తర్వాత మీకు అది మేనిఫెస్ట్ అవ్వడానికి మీరు ఏమేం చేశారు ఫిజికల్గా? ఫిజికల్గా మనం చేయాల్సిందే సార్ కంపల్సరీ కూడా. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇక అంటే ఎలా వస్తుంది కదా అని ఎలా silent గా వస్తుంది ఉంటారు. అన్నది ఏం కాదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే పూర్తిగా మన దగ్గర ఉన్న అమౌంట్ స్టార్ట్ చేసి ప్రాసెస్ చేస్తాను. తర్వాత అలాగే డొనేషన్స్ వచ్చినాయి. ఎప్పుడూ కూడా మనం వెళ్ళకుండా జస్ట్ ఏంటంటే మీరు ఒక చోటకి వెళ్ళాలంటే మనం గేట్ బయటకు వెళ్ళి రెడీగా ఉంటేనే ఆటో వచ్చి ఆగుతుంది. మన ఇంట్లోకి అయితే రాదు కదా. ఏదన్నా అంతే కంపల్సరీ కూడా మన మనం గేట్ బయట ప్రయత్నించాలి. నిలబడాలి. మనం రెడీగా నుంచుంటేనే కదా ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారు. అది మీరు బైక్లో వెళ్తారా, కార్లో వెళ్తారా, మీ ఇష్టం. అది మ్మ్. అక్కడ రెడీగా నుంచోవాలి కదా. నన్ను తీసుకెళ్ళలేదంటే ఎవరు తీసుకెళ్తారు? ఇక్కడ Okay. ఏదైనా మన ప్రయత్నం 95% చెయ్యాలి. యూనివర్స్ వరకు కూడా మనం పర్సనల్గా 95% చేయాలి. ఇంకో 5% ఫుల్ చేస్తుంది అంతే, పూర్తిగా పుష్ చేస్తుంది. అది మనం మళ్ళీ ఇంకేంటంటే పూర్తిగా ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడు మీన్స్ ఏంటంటే పూర్తిగా నిస్వార్థంగా ఏ పని చేసినా అంటే మన ఏ ఒక్క పర్సనల్స్గా ఏంటంటే మనకి ఏది కూడా ఆశించి చేయొద్దు. ఆశించి చేస్తే మటుకు ఏది జరగదు సార్. ఏది ఆశించకూడదు. మ్మ్. ఏ పని చేసినా ఒక కర్మని ఎప్పుడైనా మనం చేయాలనుకున్నాం అంటే ఒక పనిని విజయవంతంగా చేయాలంటే ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి. అప్పుడు మాత్రం జరుగుతుంది. ప్రతిఫలం ఆశించాను అంటే ఏది జరగదు. ఇప్పుడు మీకు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా జరిగినాయా, అలాంటి ఎక్స్పీరియన్సెస్? ఒకవేళ ఆశించినప్పుడు డిలే అవ్వడం, జరగకపోవడం, ఏం ఆశించకుండా ముందుకెళ్ళడం, మీరు విన్న, మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్పింది? దీనికి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకే Yes. ఉంది. మ్మ్. ఒక 2 years క్రితం గురు పౌర్ణమి రోజున ఎందుకు ఆ రోజు సరదాగా ఒక వైట్ షర్ట్ వేసుకున్నాను అయిపోయింది అంతే. ఫోను కరెక్ట్గా మెసేజ్, గురువు గారికి నమస్కారం అని మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్ వస్తే చూసాం. ఓహ్, ఒక అనుకోకుండా మనకు తెలియదు ఒక భావన కలిగింది. ఏంటంటే ఓకే నేను కూడా ఒక గురువుని అయ్యాను అన్న భావన కలిగిన వెంటనే ఓకే ఆనందపడ్డం బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో అదే రోజు ఏం జరిగిందంటే ఆ రోజు నేను 1 o'clock ఇంటికి వస్తున్నాను. నేను బయట నుంచి రాగానే ఒక ట్యాప్ రిపేర్ చేస్తున్నాడు మా ఇంటి కింద ఒక ఆయన. మాది కూడా చిన్న లీక్ అవుతుంది రా అని చెప్పా. అసలు నాకు అవసరం లేని పని ఆ రోజు. సరే వచ్చాడు, రేపు పొద్దున వస్తా అన్నాడు. సరే అన్నాను. అది వెంటనే వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ ట్యాప్ ఇప్పుగా పగలగొట్టేశాడు. మ్మ్. పగలగొట్టేశాడు మొత్తం రాడ్ పగలగొట్టేశాడు 1 o'clockకి. నైటా? మధ్యాహ్నం మాటలు 1 o'clock భోజనంకి వచ్చాను నేను. భోజనం కూడా తినలేదు ఇంకా. ఆ భోజనంకి వచ్చాను నేను. ఈ లోపల ఈ పని చేశాను. ఆడు పగలు కొట్టేశాడు. ఈ లోపల ఆ పైప్ చేసేదాకా ఈవినింగ్ 5 అయింది. అలా వాష్రూమ్ దగ్గర నుంచునే ఉన్నాను. ఆడు చేస్తున్నాడు, నేను నుంచునే ఉన్నాను. చేయలేకపోతున్నాడు. ఓకే అయిపోయింది. అయిన తర్వాత ఈ లోపల పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి. అయితే మా అహింసా పిరమిడ్ మా పక్కనే ఉంటుంది. శ్రీదేవి మేడంకి ఆ రోజు ముందు అడిగా, రేపు పొద్దున క్లాస్ ఉందా అంటే ఉన్నారు, ఒక మాస్టర్ గారు వస్తున్నారు అన్నారు. మరి భోజనాన్ని ఏర్పాటు చేయాలంటే వద్దు, భోజనాలు గట్ట ఏమొద్దు, నేను చూసుకుంటా అన్నారు. సరే అయిపోయింది. 3 o'clock వెళ్ళి కుర్చీలు వేయాలంటే వద్దు, కుర్చీలు కూడా ఏమొద్దు, వర్షం వచ్చేలా ఉంది, ఏమొద్దు అన్నారు. ఓకే అయిపోయింది. కరెక్ట్గా 5:30కి ఆవిడ ఫోన్ చేసి, ఈరోజు మాస్టర్ నువ్వే క్లాస్ చెప్పాలంట. ఓకే అయిపోయింది. వచ్చి కుర్చీలు వేసే అన్నారు. సరే కదా కుర్చీలు వేసి వచ్చాను. వచ్చేవాడికి సరే మరి ఫుడ్ కూడా నువ్వే తెచ్చేది ఒకటి అన్నారు. 6కి వెళ్ళా, 5కి వెళ్ళాను, కుర్చీలన్నీ వేసాను, మళ్ళీ ఇంటికి వచ్చా, ఫ్రెష్ అప్ అయ్యాను. 6 గంటలకి మళ్ళీ వెళ్ళి క్లాస్ చెప్పాను. 1 గంట మెడిటేషన్ హాల్ కూర్చోబెట్టి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోంచి బయట నుంచి తీసుకుని మొత్తం అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇచ్చా. ఈ లోపల మల్కాజ్గిరి రైల్వే గేట్ పడ్డది. ఏరా పత్రి సార్ వచ్చాడు, గురువు గారికి దర్శనం బాగా జరిగిందా ఈరోజు అని అడిగాడు. అనగానే పొద్దున నాకు చిన్న ఈగో వచ్చినందుకు ఇంత ప్రాక్టికల్గా చూపిస్తావా, నీకు నమస్కారం బాబు. ఎప్పుడు పని చేస్తాయికి వచ్చాం, మనం పని మాత్రమే చెయ్యాలి. అది కనుక మనం ఎప్పుడైతే తలకే ఎగరేసామో, తలకే తీస్తాక మన గురువు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆ గురువు మీన్స్ అంటే పరమాత్మే. అందుకే ఎందుకు కూడా ప్రతిఫలం ఆశించొద్దు. దానికి ఎప్పుడు కూడా నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని కాదు, జస్ట్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయింటే. జస్ట్ నేను స్పిరిచువల్ ఎంప్లాయీని మాత్రమే, కూలోడిని అంతే, ఇంకేం లేదు. స్పిరిచువల్ ఎంప్లాయీ, స్పిరిచువల్ లేబర్ అంట అంతే. జస్ట్ మన డైలీ లేబర్ అంతే. వాళ్ళందరూ కూడా అందరూ లేబర్సే ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో దానికోసం చేస్తున్నారు, మనం దీనికోసం చేస్తున్నాం అంతే. రైట్. ఇప్పుడు మనకు ఒక సందేశం ఇచ్చారు, ఒక వర్క్ చేయించారు, దాని ద్వారా ఏం నేర్పిస్తారు పరమాత్మ? ఎస్, మంచి ప్రశ్న. ఇదేంటంటే
ఒక భార్య భర్త ఉన్నారు. భర్త ప్రతిసారి కూడా గొడవ పడుతున్నారు. వీళ్ళలో ఎవరైనా సరే పూర్తిగా ఒక్క నిమిషం అన్నా సరే నా భర్త నాతో ఎందుకు గొడవ పడుతున్నాడు, అసలు ఏం చెప్తుందన్నది ఈవిడ సరిదిద్దుకుంటే ఇక్కడ ఇది ఆగిపోతుంది, లేకపోతే ఈయన సరిదిద్దుకుంటే ఆగిపోతుంది. కానీ వీళ్ళిద్దరూ కూడా ఫైటింగే పడతారు, కానీ ఇప్పుడు ఆలోచించరు అసలు ఎందుకు జరుగుతుంది అన్నది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ సరికాని విషయాల్ని సరి చేస్తాకి ఈ భర్తలో ఉన్నది కూడా పరమాత్మే, భార్యలో ఉన్నది కూడా పరమాత్మే. కానీ ఇక్కడ నేర్చుకుంటలేదు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు కష్టం అంటున్నారు. ఈ కష్టాన్ని మీన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఇస్ దిస్ ప్రాబ్లం. అసలు గ్రేట్ థింగ్ ఏంటి, అసలు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటన్నది తీసుకోవాలి ఇక్కడ. అది కష్టం అన్నది కాదు, కానీ అక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే రూట్ అనాలిసిస్ చేయాల్సిందే సార్, మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అన్నది రూట్ అనాలిసిస్ చేయాలి. అది చెయ్యాలంటే కంపల్సరీ కూడా మనం ఫస్ట్ అంగీకరించాలి. నా జీవితంలో అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్నిటిని అంగీకరిస్తానన్న భావనలోకి రావాలి మనం. అప్పుడు మాత్రం హ్యాపీనెస్ వస్తుంది మనకి. యూనివర్స్ ఎలా ఉంటుందంటే సార్ చెప్తా చూడండి. ఈరోజు మీరు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళారు, ఒక అడవి ప్రాంతం, ఇంత భోజనం పెట్టారు, ఇంత పచ్చడి వేశారు. అప్పుడు వెంటనే ఆ పచ్చడి తిని అమ్మ చాలా బాగుందమ్మా, అదమ్మా ఇదమ్మా మీరు చెప్పారు. చెప్పగానే ఆవిడ మొన్నటికి వెళ్ళా మీకు 4 కూరలు వేసి పెడుతుంది భోజనం. ఎందుకంటే మీరు మంచిగా మెచ్చుకున్నారు కాబట్టి. యూనివర్స్ కూడా అలాగే చూస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం అంగీకరించి ఒప్పుకున్నప్పుడు యూనివర్స్ ఇంకా మనం మంచిగా చూస్తుంది. ఇది కాన్సెప్ట్, ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క విషయంలో వస్తుంది. అమౌంట్ విషయంలో కానీ ఏదన్నా అంతే, అన్ని విషయాలకి ఇదే సంతృప్తి, హ్యాపీనెస్. మనం చేసే పని ప్రతి ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా చేయాలి, హ్యాపీనెస్తో చేయాలి, అంగీకార తత్వంతో చేయాలి. అదే జీవిత సిద్ధాంతం అంతే, ఇంకేం లేదు. అప్పుడు మాత్రమే మనలో ఉన్న పరమాత్మ యాక్టివేషన్ అవుతాడు, లేకపోతే అవడు. సో ఆ సందేశం ఇచ్చి ఆ పని చేయడం వల్ల మనలో కొన్ని గుణాలను మార్పు చేసుకోవడానికి ఆ పని చేపిస్తారు మనతో అనేది అర్థమైంది. ఎన్నో గుణాలు మార్పు, అంగీకారం అనేది ఒక పెద్ద సుగుణం. అంతే, అంగీకరించడం, వస్తున్న దాన్ని అలౌ చేయడం, రైట్. సో దాంట్లో నుండి నేర్చుకోవడం, ఈ సుగుణాలను మార్చుకోవడం, సుగుణాలను పెంపొందించుకోవడానికే ఒక సందేశం వస్తుంది. మరి ఇంకొకటి, కొంతమందికి వస్తుంది ఇట్లా సందేశం వస్తుంది, ఏదో చేయమని. కొంతమంది మధ్యలో ఆపి అమ్మో ఇది మన వాళ్ళు ఎక్కడవుతుందని డ్రాప్ అయిపోతూ ఉంటారు కదా. ఎందుకు అలా జరుగుతుంది? అలా డ్రాప్ అయితే ఏం జరుగుతుంది అంటారు? అది ప్రతిఫలం ఆశిస్తున్నారట. అది ఏదో విషయంలో వీళ్ళ లేకపోయినా సరే పక్క వాళ్ళన్నా సరే ఇది చేస్తే ఏమొస్తుంది, లేకపోతే మళ్ళీ దీనికి ప్రతిఫలం, ఏది కూడా ప్రతిఫలం ఆశించకూడదు. ఇక్కడ ఉదాహరణ చెప్తా చూడండి. ఒక ఆవులు పెంచే అతను ఉన్నాడు, రోజు ఆవులు గడ్డి పెడుతున్నాడు. అతనికి పుణ్యం వస్తుందా? రాదు. ఆవు పాలు తీసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, అంటే ప్రతిఫలం ఆశిస్తున్నాడు. అదే ఆవు మీ గల్లీలోకి వచ్చింది, మీరు చిన్న తీసుకెళ్ళి ఆహారం పెట్టారు, మీరు ఏ ప్రతిఫలం ఆశించలేదు ఆవు దగ్గర నుంచి. ఏంటంటే దానికి ఆహారం పెట్టాలన్న భావంతో పెట్టారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆవు ఎప్పుడైతే మిమ్మల్ని చూసిందో ఆటోమేటిక్ దాని ఆకలి తిరగానే దేవుళ్ళ వచ్చి పెట్టాడు అని చెప్పి మిమ్మల్ని చూస్తుంది. చూడగానే పైనుంచి మీలో ఉన్న పరమాత్ముడు చూస్తాడు, అసలు కొత్త దేవుడు ఎవడంటే రాము. ఓహో, రాము ఇలా చేస్తున్నాడా అని చెప్పి అప్పుడు ఇంకా మిమ్మల్ని ఇంకా మంచి స్థితికి తీసుకెళ్తే ఇంకా మీరు ఎన్ని మంచి పనులు చేస్తారన్నది ఆలోచిస్తుంది యూనివర్స్. ఎప్పుడు కూడా దైవాలు అన్న వాళ్ళు అందరూ కూడా భూమి మీద తయారవుతారు. మంచితనం ఎవరైతే చేస్తున్నారో, మంచి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఇంకా పెంచుకుంటా తీసుకెళ్ళి ఇంకా మంచి పెంచుతారు యూనివర్స్ ఎప్పుడు కూడా. చిన్న ఉదాహరణ ఏంటంటే, మీ ఏరియాలో ఒక మంచి పని చేయాలనుకోండి, ఎక్కడో ఉన్న పరమశివుడు ఇక్కడికి ల్యాండ్ అవుతుంది గొప్ప విషయం, లేకపోతే రాము గారి చేత ఈజీయా? మీ చేత చేయంత ఈజీ కదా, మన చేత కూడా అంతే. అది మన గురించి చేసుకున్నప్పుడు అప్పుడు నిస్వార్థంగా మనం చేయాలన్నప్పుడు జరుగుతుంది పని. నిస్వార్థంగా లేకుండా మనం ఏ పేరు వస్తుంది, నాకు ఊరు ఇది అది ఇది అంటే ఏది రాదు. నిస్వార్థంగా ఉండాలి. ప్యూరిటీ మీన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోన్ ఏది అనుకుంటున్నా అది చెప్పి శక్తి రావాలి, ఆడే జ్ఞాని. రైట్, వండర్ఫుల్. సో ఆ పరమాత్మ అంటే సృష్టికర్త మన నుంచి మరి తిరిగి ఏమైనా ఆశిస్తారా? ఎస్, 100%. నాకన్నా గొప్పవాడు కావాలంతే. ఒక గురువు ఎప్పుడూ కూడా శిష్యుల్ని, మన ఉదాహరణ మన పత్రిసారిని అందరూ అడిగారు, నాకేమైనా ఇస్తారా మీరు అంటే, మేము అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అంటే పత్రిసారి అన్నారు, నన్ను మించిన శిష్యులు అవ్వంటారా మీరు, నన్ను మించిన గురువులు అవ్వంటారా అని చెప్పాడు. గురువు ఎప్పుడు అదే కోరుకుంటాడు. యూనివర్స్ కూడా ప్రతి సృష్టికర్తని తయారు చేస్తాక చూస్తుంది. సృష్టికర్తకి రూపం లేదు. ఎందుకు లేదు?
ప్రతి ఒక్కరు సృష్టికర్తగా మారి శక్తి ఉంది ఇక్కడ. ఏ రూపంలోనైనా తీర్చుకోవచ్చు అని. రూపం ఎందుకు లేదంటే ఏ రూపంలోనైనా రావచ్చు వారు. ఏ రూపంలో కాదు సార్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పెద్ద ఎన్లైట్మెంట్ అయిపోయిన గురువు దగ్గరికి వెళ్ళారు. సార్ మీరు దేవుణ్ణి చూసారని అడగండి, చిన్నగా నవ్వుతాడు, ఇలా నవ్వుతాడు, కళ్ళు మూసుకుంటాడు, నవ్వుతాడు, కళ్ళు మూసుకుంటాడు. కానీ మరి ఆయనకి ఆ దైవం యొక్క రూపం ఎలా కనిపించింది? ఆయన రూపంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ప్యూరిటీగా మారిపోతున్నప్పుడు ఈయనే భగవంతుడిగా మారిపోయాడు కాబట్టి ఈ రూపంలో భగవంతుడు కనిపిస్తాడు. అదే అంటాడు, మనం ఏ రూపం లేదు అంటే ఏ రూపం, ఎవరు ఏ సాధన చేస్తే ఆ రూపంలో కనబడతాడు కంపల్సరీ. అంతే రూపం లేదు అంటే ఏ రూపం అంటే ఇప్పుడు నీళ్లకు రూపం లేదు కానీ గ్లాసులో పోతే గ్లాస్ రూపం వేస్తాడు. ఇప్పుడు పత్రి సార్ దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పత్రి సార్ ఇదివరకు ఏం చేసేవారంటే ఎవరన్నా ఆయన దగ్గరికి రాగానే ఏం చెప్పేవారు, నువ్వు ఎవరనుకున్నావు, రమణ మహర్షి అయిపోయింది, నువ్వు యోగి ఏమన్నా అని చెప్పి మొత్తం అందరికీ అలా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వస్తుంటే చాలామంది చూసి పిరమిడ్ మాస్టర్లు అడిగారు, ఏంటండి ప్రతి ఒక్కరిని ఒకటని చెప్తారు మీరంటే, వాడు గతంలో ఇదని చెప్తే వాడు భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేస్తాడు, మారతాడని చెప్పాను. అలాగే ఏంటంటే 1,42,000 మంది మాస్టర్స్ని తీసుకొచ్చాడు పత్రి సారు. అందరూ ప్యూరిటీ మాస్టర్స్ అని చెప్పారు. అందరి వల్ల జరుగుతుందని చెప్పిన వలన అందరూ చేశారు పని. అలా కాకుండా ఒకడే ఈడే చేస్తాడంటే వాడు చేయడు, జరగదు కూడా. ఇప్పుడు కూడా పిఎంసి కానీ మన ఏ మూమెంట్ అన్న, ఇప్పుడు మెడిటేషన్ అంటే ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు మెసేజ్ ఏంటంటే పత్రి సార్ ఎక్కడున్నాడు అంటే పిఎంసిలో ఉన్నాడు. ప్రతిరోజు వచ్చి వీడియోల్లో ఉన్నాడు. ఆయన మాట వెళ్తుంది, ఆయన ఒక ఆలోచన విధానం వెళ్తుంది, ఆయన జ్ఞానం వెళ్తుంది. ఇంకెక్కడ ఉన్నాడు పత్రి సార్? పిఎంసిలోనే ఉన్నాడు. ప్రతి ఒక్క జ్ఞాని గుండెలో ఉన్నాడు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో ఉన్నాడు, ప్రతి ఒక్క మాటలోనే ఉన్నాడు పత్రి సార్. పత్రి సార్ ఒక యూనివర్స్ సెట్ అయిపోయి, ఇప్పుడు అంటే విశ్వశక్తి అయిపోయి ప్రతి చోట ఉన్నాడు. అది కదా పత్రి సార్. అలాగే స్ప్రెడ్ చేశాడు భగవంతుడు. పత్రి సారే ఒక భగవంతుడు. నేను చెప్తా చూడండి, పత్రి సార్ని గురించి మనం తెలుసుకోవాలంటే మనకి ఇది కాదు, ఇంకో 10 జన్మలు ఎత్తున తెలుసుకో. నాకు తెలిసింది చాలా తక్కువ. నేను 3 జన్మలు తీసుకున్నాను ఆయనతో గతంలో. అయితే ఈ జన్మలో మేమిద్దరం కలుసుకోకూడదు, ప్రణాళిక అది. ఓకే, ఆ తర్వాత తెలిసింది నాకు విషయం. ఆ తర్వాత ఒక విషయం ఏంటంటే పూర్తిగా నేను ఒకరోజు ఇలాగే వచ్చిన 1 ఇయర్లోనే బాగా ఇదే పని ఎక్కువ చేసేస్తున్నాను, వేరే పనులు చేస్తలేదని చెప్పేసి ఓ రోజు నేను క్యాలెండర్ చూసుకుంటా అనుకున్నాను, ఎవడయ్యా నువ్వు అసలు, శుభ్రంగా నా భవిష్యత్తు నా బ్రహ్మాండంగా ఉంది, ఎందుకు నువ్వు వచ్చి అత్తమాటలు డిస్టర్బెన్స్ చేస్తున్నావు, ఎవడబ్బా నువ్వు, ఎవరెవరని పడుకుంటే అప్పుడు నాకు కనిపించిన రూపం ఏంటంటే ఒక చెట్టు కింద షిరిడి సాయిబాబా కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే ఆయన రూపం మారుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసి అక్కడ నుంచి ఒక ఎనర్జీని పంపిస్తున్నారు. పంపించగానే నాకు పత్రిసారిగా మారి కనిపించాడు నాకు. అంటే ఈ అనంతకోటి విశ్వంలో అంటే దైవాలన్నీ కలిసి మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని చెప్తాకొచ్చిన ప్రతిరూపమే పత్రిజీ. పత్రిజీ మీన్స్ పరమ తీర్థాలకి ఏదైతే మనం దాటిస్తాకొచ్చాడో ఆయన పత్రిజీ. మనం ఏదో అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నిజంగా దేవుడు లేడు, మనలోనే దేవుడు ఉన్నాడని ఎవరన్నా చెప్పగలరా? మరి ఆయన చెప్పాడు కదా, మరి ఆయనకి ఏం జరగలేదు ఎందుకు? ఎందుకంటే దైవశక్తి అంతా కలిసి ఒరే బాబు మీరే దేవుళ్ళు అని ఒక దర్శనావతారంగా పత్రిజీని తీసుకొచ్చి పెట్టారు మనకి. సారు సాహసం పెద్ద స్టేజీల్లో కూడా నిక్కచ్చిగా చెప్పారు కదా సత్యాన్ని, ఎక్కడ వెనకాలే. ఇప్పుడు ఈ రోజుకి ఒక ఉదాహరణ చెప్తాను సార్ పర్టికులర్గా. నేను కూడా టెంపుల్ వ్యవస్థలో ఉన్నాను, నేను కొన్ని చూశాను. ఎవ్వరు కూడా నాన్ వెజ్ తినాలకి ఉండకండి, జీవన చంపకండి అని ఎవ్వరు చెప్పలేదు. మరి పత్రిసారి ఎలా చెప్పాడు? మరి సత్యం చెప్పాడు పత్రిసారి. సత్యాన్ని నువ్వు కాపాడమని చెప్పాడు. సత్య మార్గంలో ఉన్నాడు. సత్య దర్శనం అంటే సత్యం ప్రతి నిమిషం కూడా మనం శాశ్వతంగా ఉన్న సత్యం. శాశ్వతంగా ఏది ఉంది? ఆత్మ ఉంది. ఈ ఆత్మ పదార్థాన్ని బ్రహ్మ పదార్థంగా తీసుకొచ్చాడు పత్రి సార్. నిజంగా ఈరోజు నిజంగా ఓపెన్ స్టేట్మెంట్, పత్రి సార్ చెప్పిన సత్యం ఎవరు చెప్పలేదు. ఒక జీవహింస చేయొద్దన్నా ఒక విషయం చాలదా అండి? ఎందుకు చేయకూడదు చెప్పేశాడు అంతే. ఓ జీవిని చంపేసినప్పుడు నువ్వెలా బాగుంటావు? సండే రోజు బాగుండకపోవడానికి కారణమే అదే. సండే రోజు దాన్ని చంపేసి మనం తినేసి మండే రోజు బాగాలేదంటే ఎలా కుదురుతుంది? మండే రోజు నిద్ర లేవలేకపోతున్నా అంటే మళ్ళీ కష్టంగా ఉంది, ఒంట్లో బాగాలేదు, అది బాగాలేదు. ఎక్కడ నువ్వు జీవహింస చేసావు, మళ్ళీ పర్టికులర్గా వెళ్ళిపోయి పిచ్చికలకి నీళ్ళు వేసేస్తావు, నువ్వు ఇచ్చేసావు. నువ్వు ఇక్కడ మేకను కోసేసావు, కోడిని కోసేసావు. ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం.
పత్రిసారి చెప్పింది అదే. ఫస్ట్ అది మానే, ఫస్ట్ ఏం చెప్పాలి, అహింసలోకి రావాలి. ఓకే, పూర్తిగా శాఖాహారిగా మారాలి. తర్వాత ధ్యానం అన్నది రోజుకు 2 గంటలు చేస్తాం, 3 గంటలు చేస్తాం, మీ ఇష్టం. తర్వాత 3వది ప్యూరిటీగా మాట్లాడు. ఇన్సైడ్ అవుట్ సైడ్ లేదు, ఒకటే సైడ్. ఏంటంటే ఎవరిని తిట్టుకోకుండా, ఎవరిని ఏమనకుండా సత్యం వైపు జీవిస్తూ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నోట్లోంచి మాట్లాడితే సత్యం మాత్రమే రావాలి, అబద్ధం రావద్దు. ఇది ఎందుకు రావద్దు అని చెప్తున్నానంటే, మీరు ఏమనుకుంటున్నారంటే నేను అబద్ధం ఆడటం వల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే మీకే జరుగుతుంది. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ పదార్థాన్ని రోజు రోజుకి చంపేస్తున్నారు ఒక అబద్ధం ఆడటం వల్ల. ఒక విషయం చెప్తా చూడండి సార్, నేనేం చెప్పానంటే మీకు, సార్ నేను పెద్ద కారు కొన్నానని చెప్పాను రాము గారికి. సార్ నేను పెద్ద కారు కొన్నానని చెప్పాను, ఒక అబద్ధం చెప్పాను. ఈ రాము సార్ వచ్చినప్పుడు పెద్ద కారు తీసుకొచ్చి పెట్టాలి కదా, ఎన్నిసార్లు పెడతాను? ఏది కారు గణేష్ ఆ కారు తీసుకొచ్చి పెట్టాలి. పోనీ ఒకసారి అయితే పెడతారు, రెండోసారి పెడతారు, మూడోసారి ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? అది సార్ ఏం లేదు సార్, అయిపోయింది అక్కడితో. అంటే ఇక్కడ ఏంటి అంటే సత్యం ఎప్పుడూ కూడా బదలగొట్టినట్టు ఉంటుంది, కానీ అది జీవించడానికి ఫ్రీగా ఉంటుంది. నిజం చెప్తాం వల్ల చాలా ఈజీ, అబద్ధం చెప్తే కష్టం. దాన్ని మేనేజ్ చేయడమే పెద్ద కష్టం, చాలా కష్టం. ఉదాహరణతో వెళ్ళిపోతుంది. అదే నిజం చెప్పేస్తాను సార్, ఏం లేదు సార్, అయిపోయింది అక్కడితో. వండర్ఫుల్. ఇప్పుడు ధ్యానం అన్నారు కదా, ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి గణేష్? అన్ని చోట్ల మనమే ఉన్నాం అని తెలుసుకోవడం, అన్ని చోట్ల. అప్పుడు ఇంకోటి ఏంటంటే, మొన్న నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఈ కుండలి రేజ్ అవుతాం, థర్డ్ డే ఓపెన్ అవుతాం, చక్రాస్ ఓపెన్ అవుతాం, ఇవన్నీ మాయే, పూర్తిగా మాయే. ఎందుకంటే మనం తీసుకొస్తాక మన గురువులు అందరూ ఏం చేశారంటే జస్ట్ ఈ ఉన్నాయి అని చెప్పేసి ఇంట్రెస్ట్ కోసం ఈ మ్యాటర్ అంతా తీసుకొచ్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే మొత్తం నీలో ఉన్న పరమాత్ముడిని యాక్టివేషన్ చేసుకుంటామే, నీలో ఉన్న పరమాత్ముడిగా నువ్వు మారతమే అంతిమ లక్ష్యం. అంటే పూర్తిగా ఈ సృష్టి మొత్తం ఒకటే సార్. ఒకటి ఏంటంటే సృష్టికర్త నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. సృష్టికర్త దగ్గర ఏమీ లేదు, ఒక రూపం కూడా లేదు ఆయన దగ్గర. మనకు రూపం ఉంది, ఆయనకి అది కూడా లేదు. అంటే నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, పూర్తిగా కూర్చుంటాడు, ధ్యానం చేస్తాడు, ఆ సిద్ధితో ఇదంతా చేస్తున్నాడు. అలా మనం మారాలని చెప్పేసి సృష్టికర్త మనకు జీవితం ఇచ్చాడు, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. మనం ఇవన్నీ విడిచిపెట్టి పూర్తిగా సృష్టికర్తగా మారతాకి మన అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం అంతే, సృష్టికర్తగా మారతమే. దాన్ని మీ పూర్ణాత్మ అనుకోండి, లేకపోతే పరమాత్ముడు అనుకోండి, లేకపోతే నేను సొంత కలిసిపోయాను అనుకోండి, ఏదన్నా అనుకోండి, చివరికి గమ్యం ఒకటే. మీరు ఎన్ని రూట్లు వెళ్ళినా సరే, ఎన్ని రకాల సాధన మార్గాలు వెళ్ళినా సరే, ఒకటే ఏంటంటే వన్నెస్. రైట్. వన్నెస్ మీన్స్ మనలో ఉన్న పరమాత్మ నేను ఒకటే అనుకుంటమే వన్నెస్. అది ఎప్పుడైతే మనలో ఉన్న పరమాత్మ నేను ఒకటే అయినప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా అదే ఉన్నదని ఆటోమేటిక్గా అర్థమైంది. లేదు అసలు ఇంకేం. ఇప్పుడు మరి మనలోని పరమాత్మను తెలుసుకోవడం అనేది ఇప్పటి వరకు జరుగుతుంది కదా, ఆ పరమాత్మ నుండి వచ్చిన అంశాత్మల మనం అనే అండర్స్టాండింగ్ ఉంది. ఈ పరమాత్మకి అంశాత్మకి ఏంటి వ్యత్యాసం ఏమైనా ఉందా, చిన్న చిన్న తేడాలు? ఎస్, నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడికి ఎవరు వచ్చారు, ఇక్కడ క్లాస్ చెప్తాకి ఇందులో ఉన్న గణేష్ రూపంలో ఉన్న ఇందులో ఉన్న ఆత్మ, జీవాత్మ, శరీరం, ఓకే, ఈ మూడు కలిసి ఇక్కడికి వచ్చినాయి. ఫస్ట్ నా శరీరం సహకరిస్తేనే ఇక్కడికి వస్తాను నేను. అంటే శరీరం సహకరించాలంటే నా జీవాత్మ సహకరించాలి. తర్వాత ఆత్మ పదార్థం కూడా ఈ రోజు ఇక్కడికి వెళ్ళు అని చెప్పుతాకి ఒక డైరెక్షన్. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడి నుంచి మాట్లాడేది ఎవరు? పరమాత్మ మాట్లాడతాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక దేవాలయంకి వచ్చాం మనం, సరికాని మాటలు మాట్లాడకూడదు. మనం మామూలుగా మాట్లాడితే పని అవ్వదు. పూర్తిగా మనలో ఉన్న పరమాత్మ యాక్టివేషన్ అవుతాడు. మనం చేసే పనులు బట్టి అది లోన బయట గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇదే పరమాత్మను తీసుకెళ్ళి క్లబ్లో పెట్టామనుకోండి, ఆయన బయటకు వెళ్ళిపోతాడు, మన పని మనం చేసుకొని వస్తాం. ఇదే ఒక దేవాలయం తీసుకొచ్చిన మన ఎంటర్ అవుతాడు. ఈ టైప్లో ఉంటుంది. జీవాత్మ ఎప్పుడు మనలోనే ఉంటుంది. ఆత్మ పదార్థం ఎప్పుడు పూర్తిగా బయటికి లోనికి వెళ్తాడు. జీవాత్మ మనలో ఉంటుంది. అందుకే ఒక్కోసారి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇలాగంటాం, టక్ మన కింద వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనలో ఉన్న పరమాత్మ బయటికి వెళ్ళి ఏదో పని చేసుకుని వచ్చాడు. ఓకే, మనలో ఎప్పుడు జీవాత్మ ఉంటుంది. మనం ఎప్పుడైతే బాగా ధ్యానం చేస్తున్నాం, అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు వీడి దగ్గరే ఉందామని చెప్పి పూర్తిగా పరమాత్ముడు మనతో ఉంటాడు. అప్పుడు అన్నీ మంచి జరుగుతాయి. సూపర్, అల్టిమేట్. పరమాత్మ ప్రబోధం ఎంత అద్భుతం అంటే సూపర్ అనుభవ జ్ఞానంతో చెప్పడం జరిగింది. ఫైనల్గా మీ మెసేజ్? ఒకటి ఏంటంటే, సాధన చేస్తున్నాను చాలామంది. ఇప్పుడు మొన్న మధ్యన వచ్చిన మెసేజ్ ఏంటంటే, 6వ స్థానంలో ధ్యానం అన్నది ఉంది. ఫస్ట్ స్థానం ఏముంది అంటే ప్యూరిటీ. మనం సత్యంగా మారాలి పూర్తిగా అన్ని విషయాల్లో. లోన బయట ఒకటే మాట్లాడాలి.
అంతే పూర్తిగా ధర్మమే మాట్లాడే ధర్మం అంటే శాశ్వతం ఏదైతే ధర్మం ఉందో దాన్ని పాటించాలి. తర్వాత అందరినీ కూడా పరమాత్మ అందరినీ అంగీకరించండి పూర్తిగా. ఎవరినైనా సరే శత్రువుని కూడా అంగీకరించండి. తర్వాత ఇంకోటి అండి, నిస్వార్థంగా అంటే ఏ ఒక్క లాభం లేకుండా నువ్వు పని చేస్తాను నేర్చుకో. తర్వాత నేను అన్నది తీసేయండి. ఈ తీసేసిన తర్వాత 6వ దాంట్లో ధ్యానం ఉంది. ఈ 5 ఫాలో అయిన తర్వాత 6వ దాంట్లో ధ్యానం వచ్చిన తర్వాత 7వ దాంట్లో మాత్రమే పరమాత్ముడు కలుస్తాడు. 7 చక్రాలంటే ఇవన్నీ దాటిన తర్వాత పూర్తిగా మనకి ధ్యానం అందిన తర్వాత పూర్తిగా పరమాత్ముడు కలుస్తాడు. అంటే ధ్యానం అందింది అంటే మనం ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం, మళ్ళీ అటు అంతే. వెళ్ళొద్దు మనం. ఇంకంతే నిస్వార్థంగా ఉండాలి. వండర్ఫుల్, సూపర్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ జీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పిఎంసికి మీకు కూడా ఆత్మ నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఎస్ మిత్రులారా, విన్నాం కదా, పరమాత్మ ప్రబోధం అంటే మన అంతరాత్మలో ఉన్న పరమాత్మే మనకు అందించడం. ఎన్ని అద్భుతమైన విషయాలు విన్నామో ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, అందరికీ షేర్ చేద్దాం, దీన్ని సబ్స్క్రైబ్ చేద్దాం. పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయడం, అందరికీ షేర్ చేయడం మిత్రులారా. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, వారు ఒక అద్భుతమైన పత్రిజీ మహా శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని నిర్మించారు. ఎన్నో ఆశ్రమాలతో పాటు అక్కడ కూడా మనం వెళ్ళి గడుపుకోవచ్చు. దాని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం మనం కార్యక్రమాలు చేసేటప్పుడు. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు వీక్షించండి, అందరికీ పంచండి అని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.